నమస్తే అండి, నేను మీ షాడో శంకర్ని. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జేకేశ్వరంలో ఉన్నాం. ఇక్కడ మనం తీసుకునే గ్రౌండ్ రిపోర్ట్లో భాగంలోనే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని అసలు గ్రామం మీద ఏమైనా అవగాహన ఉందా లేదా, ఎట్లా ఉంది, ఏం చెప్పి ఓటర్ల దగ్గర పోతున్నారు అనేది మనం మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మీరు సర్పంచ్గా చేయడానికి గల కారణాలు ఏంటి? గత 25 నా అనుభవం ప్రకారంగా గత 25 సంవత్సరాల నుంచి నేను ఊళ్ళోనే ఉంటున్నా. గత 25 సంవత్సరాలకు ఒకసారి పోటీ కూడా చేసిన. నేను పోటీ చేసి కూడా నేను ప్రజలకు సేవ అందిస్తున్నా. ఒక తక్కువ ఓట్లతోని కొద్దిగా ఓడిపోవడం జరిగింది. అయినా ఓడిపోయినా కూడా నేను ప్రజలనే ఉండండి, ప్రజల సేవలకే చేస్తున్నా. నేను ఏ విషయాలు నన్ను ముందుండి మన అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాగా మన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆయనతో సహకారం తీసుకొని చౌటుప్పలకి వెళ్ళి మన ఒలిగొండ రోడ్ల బ్రిడ్జి కట్టడం జరిగింది 1,50,00,000తోని. తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ ఏ సమస్యలు వచ్చినా, ఊరు సమస్యలు, ఏ సమస్యలు, రోడ్డు సమస్య వచ్చినా, మోరి సమస్యలు వచ్చినా, ఏది ఒక సమస్యల మీద కూడా నేను ముందుండి పనిచేసిన. పోయిన ఒక ఉప ఎన్నికల మన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారం తీసుకొని 2,70,00,000 వర్క్ తీసుకొని మొత్తం సీసీ రోడ్లే కానీ, మొత్తం డ్రైనేజీలే కానీ ముందుండి మా ఊరికి మొత్తం గతంలో ఒక రోడ్డు, ఒక మోరి కూడా లేకుండే. వాళ్ళ సహకారం తీసుకొని మొత్తం రోడ్లే కానీ, మొత్తం మోరీలే కానీ 70% మా ఊరికి అభివృద్ధి చేసుకున్నాం. తర్వాత ఇంకా 30% మిగిలింది. ఇంకా మిగిలింది. నా ప్రజలు కూడా అందరూ నువ్వు ఉంటేనే ఈ గ్రామం బాగుంటుంది, నువ్వు ఉంటేనే నువ్వు ఇదవుతావని ఆదరించి నువ్వు రావాలని నన్ను బాధ్యత చేసారు. నేను ప్రజల కొరకు సేవ చేస్తానే ఉద్దేశంతో నేను ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. వచ్చి మన ఊళ్ళో మన ఓటర్లు ఎన్ని ఉంటుంది? 2,750 చిల్లర ఉంటాయి మన ఈ ఓటర్స్. అంటే ఇప్పుడు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి కొన్ని నిధులు వస్తాయి, అట్ల మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? కేంద్రం నుంచి ఇప్పుడు గత పాలకులు ఏం చేస్తారంటే మా కాంగ్రెస్ పాలకులు మా అధికారంలో ఉంటే ఈ మొత్తం ఊరభివృద్ధి అవుతుంది, వీళ్ళు ఉంటే రావని ప్రచారం చేస్తున్నారు. కానీ ఏ సర్పంచ్ ఉన్నా, నువ్వు ఆ పార్టీ సర్పంచ్ ఉన్నా, ఈ పార్టీ సర్పంచ్ ఉన్నా, ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా కూడా నిధులు వస్తాయి. మనకు దాన్ని వినియోగించుకొని ముందుండి పనిచేసి దాన్ని మన ఊరి అభివృద్ధి చేసుకోవాలని నేను నా అభిప్రాయంతో ప్రజల ముందుకు వస్తున్నా. అదేనే ఇప్పుడు ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థి ఎన్నికంటేనే పార్టీ గుర్తు లేకుండా ఇండిపెండెంట్ అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలంట. అయితే ఇప్పుడు మామూలుగా కొన్ని మన ప్రభుత్వాలను విమర్శించు కాకుండా ఇప్పుడు గ్రామంలో ఇంకేమైనా మిగిలిపోయిన పనులు అనేది ఏమున్నాయి, మీరు ఏం చేస్తారు ప్రధానంగా? ఇంకా మిగిలిపోయిన సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకా ఏది డ్రైనేజీ ఉంది, ఇంకా వేరే రోడ్లు మన ఎల్లంకి రోడ్డు ఉంది ఒకటి, ఇక్కడ సుంగనపల్లికి ఒక రోడ్డు ఉంది. అవన్నీ మేము ముందుండి పనిచేసి అవి పూర్తి చేయాలని నా అభిప్రాయంతో నేను ముందుకు వచ్చిన. అంటే ఇప్పుడు చదువుకున్న యువతకు విద్యా వైద్యం పేదవారికి అందాలనుకుంటారు కదా, వాటి విషయంలో కూడా మేము ముందుండి ప్రతి ఒక్క మన స్కూలే ఉంది, ఇక్కడ ఒక డివిస్ యజమాని ఉంది, యజమానితో మేము ముందుండి పోయి ఒక 2 బిల్డింగులు కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకో 2 బిల్డింగులు కూడా మాకు సరిపోతాలనే ఉద్దేశంతో ముందుండి నేను పనిచేసి ఇంకో 2 బిల్డింగులు కూడా రెడీ అవుతున్నాయి. దాని గురించి కూడా మనకు రైతులకు చాలా ఇబ్బంది ఉండే, అప్పుడు ముందుండి కూడా ఈ సబ్స్టేషన్ తెచ్చుకోవడం జరిగింది. రైతులు పోతే తెలంగాణ మన ట్రాన్స్ఫర్లు కాలిపోయేది, రైతులు పోతే మోటార్ల కాడికి పోతే పాములు ఖర్చు, తేలు ఖర్చు ఉంటే కరెంటే రాకపోయేది. మాకు మన వర్కుడిపల్లి నుంచి కరెంట్ వచ్చి చాలా ఇబ్బందులు ఉండే. మన ఈ అధికారులతో ముందుండి పోయి మన ఒక సబ్స్టేషన్ తెచ్చుకొని రైతులు వేసుకొని మంచిగా ఇది చేసుకోవడం కూడా జరిగింది. మాకు మా ఆదివారంలోనే చేసినాం. గతంలో సర్పంచ్గా 2 సార్లు పోటీ చేసి తక్కువ ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. లేకున్నా కూడా ఇవన్నీ చేసుకుని వస్తున్నాం. గ్రామ పంచాయతీ కూడా మా సార్లతో గ్రామ పంచాయతీతో కూడా గ్రామ పంచాయతీ కూడా కట్టించుకోవడం జరిగింది. మన ఏది అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, మన హెల్త్ బిల్డింగ్లు కానీ అన్నీ మా సహకారం దోచుకొని, మా సోదరుల సహకారం తీసుకొని అవన్నీ కూడా చేయడం జరిగింది. గత 25 సంవత్సరాలే అనుభవంతో ప్రతి ఒక్క రైతుకు, ఏ రైతుకు ఒక గెట్టు పంచాయతీ ఉన్నా, ఒక భూమి పంచాయతీ ఉన్నా, వాళ్ళ వేరే ఊళ్ళో పంచాయతీలు ఉన్నా ప్రతి ఒక్కసారి కూడా ముందుండి మేము అందరికీ సహకారం చేయడం జరిగింది. మన ఆరోగ్య కేంద్రం చిన్నది హాస్పిటల్ ఉంది. ఇంకో హాస్పిటల్ కూడా మాకు పెద్దది ఒకటి కట్టుకొని అందరికి కూడా మనం వేరే చౌటుప్పలు అక్కడ దూరం పోకుండా ఈయనే చేసుకోవాలని కొద్దిగా జాగ కూడా ఒక దగ్గర ఉన్నది, దాన్ని కూడా చేసి మా అందరూ సహకారం తీసుకొని మేము కూడా అది కూడా కట్టుకోవాలని మా ఉద్దేశంతో ఉన్నది. అంటే ఇప్పుడు మీకు అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి చేస్తారు? మేము మన టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం 3 పార్టీలు అందరం కలిసి నన్ను నిలబెట్టారు. మేము అందరం కలిసి మేము పోటీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
మీరు చెప్పండి అమ్మా, ఊర్లో పరిస్థితులు ఎట్లున్నాయి? ఎవరైతే మీకు మీ ఊరికి న్యాయం జరుగుతుంది, మంచిగా పని చేస్తారు, అందరికీ అందుబాటులో ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇంత ముందుకు మన యూత్ చదువుకున్న వాళ్ళు గెలిస్తే పనులు చేస్తారు, విద్యావంతులు పనులు చేస్తారు అని ఊరంతా ఏకమై సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, మళ్ళీ ఇదేంటి ఎంపీటీసీని ఎన్నుకున్నారు. ఎన్నుకుంటే వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళ సొంత పనుల కోసము వాళ్ళు చేసుకుంటా వాళ్ళు ఉన్నారు, ప్రజలను పట్టించుకోకుండా. ఇదే సమిరెడ్డి జనార్దన్ రెడ్డి భారతమ్మ వాళ్ళు కృషితోటి వాళ్ళు ఊరికి గ్రామ అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికీ సహాయం చేసుకుంటూ గ్రామాభివృద్ధిని, రోడ్లనే కానీ తనకు పదవి లేకున్నా ప్రజల వెంట ఉంటూ ప్రజల మనిషి. అందుకోసమే అన్ని పార్టీలు కలిసి నన్ను ఎన్నుకోబడినది. అధిక మెజార్టీతోటి తనని గెలిపించుకుందామని ప్రజలు అనుకుంటున్నారు. కత్తెర గుర్తుకి ఓటేసి అందరూ సమిరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డిని గెలిపియాలని మేము కోరుచున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము అధికారంలో మేమే ఉన్నాం, ఎమ్మెల్యే మేమే, రాష్ట్రంలో మేమే అనుకుంటున్నారు. అంటే అట్లా చెప్పుకొని మాకు అధికారం ఉంటేనే నిధులు వస్తాయి అంటారు. అది అట్లా మీకేమన్నా? అలా ఉండదండి. గ్రామానికి వచ్చే నిధులు ఏ విధంగానైనా వస్తాయి. అది ఏ పార్టీ తరపున అయినా వచ్చే నిధులు వారు పంపించే నిధులు వారు పంపిస్తూనే ఉంటారు, గవర్నమెంట్ వారు. ఆ వచ్చిన పథకాలని కానీ వచ్చిన నిధులనే కానీ తను సొంతంగా యూజ్ చేసుకోకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సమిరెడ్డి జనార్దన్ రెడ్డి భారతమ్మ చాలా కృషి చేస్తారు. అందుకోసమే అందరూ గ్రామ ప్రజలందరూ తనను ఎన్నుకొని సర్పంచ్గా నిలబెట్టి అధిక మెజార్టీతోటి గెలిపించుకుంటున్నారు. విజయం వారిదే, సమిరెడ్డి జనార్దన్ రెడ్డి భారతమ్మ వారిదే విజయం. ఇది మన కేసారం గ్రామంలో ఎవరు గెలిస్తే సర్పంచ్గా మనకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు ఊరికి? ఈ ఊరికి పార్టీల భేదంగా లేకుండా అందరినీ కలుపుకోపోయేటువంటి వ్యక్తి సమిరెడ్డి జనార్దన్ రెడ్డి అయితేనే ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంది. అందరిని కూడా వ్యక్తిత్వంగా కూడా అందరితోటి కలుపుకొని పార్టీలకు అతీతంగా పనిచేసే గుణం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి జనార్దన్ రెడ్డి గెలవడమే మంచిదని మాకున్నటువంటి అభిప్రాయం. అంటే మనకు అధికారం లేదు కదా, ఇప్పుడు అటువంటిప్పుడు పనులు ఏం చేయగలుగుతారని అంటారు. అధికారం లేకున్నా మీకు ఒకటి ఉదాహరణ చెప్తా. మన వరంగల్ జిల్లా గంగదేవిపల్లి దేశంలోని అత్యుత్తమైనటువంటి గ్రామ పంచాయతీ. అక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థి ఆయన సర్పంచ్ కూసం చంద్రమౌళి సర్పంచ్గా ఉండి ఆ గ్రామాన్ని దేశంలోనే మంచి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతన్ని సత్కరించి సర్పంచులకు శిక్షణ కేంద్రాన్ని కూడా ఆయన ద్వారానే పెట్టి సర్పంచులకు కూడా అతనే శిక్షణ ఇస్తుండు. ఎందుకు ఇచ్చాడు? అతను అధికార పార్టీ కాదు కదా. అతడు కృషి, అతను పట్టుదల, అక్కడ వార్డులలో ఏ కమిటీలు వేయాలనుకున్నా గ్రామాభివృద్ధి కమిటీలు వేసి, పార్టీలకు అతీతంగా కమిటీలు వేసి, పారిశుద్ధ్యంకి సంబంధించిన కమిటీలు వేయడం, అదేవిధంగా స్ట్రీట్ లైట్ల కమిటీలు వేయడం, పంచాయతీల కమిటీలు వేయటం, అన్నీ దాదాపు ఆ గ్రామంలో 18 కమిటీలు వేసి వివిధ పార్టీలను కూడా బాధ్యతలు పెట్టి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశారు. అతను ఒక అధికార పార్టీలో ఉన్నాడా? అది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి పట్టుదలతోటి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది కృషి, ఇంట్రెస్ట్ ఉంటే ఆ అభివృద్ధిని సాధించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇది అధికారంలో ఉంటేనే కాదు, అధికారంలో ఉన్నా లేకున్నా అతను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసే విధంగా ప్రయత్నం చేసే వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అది స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కానివ్వండి, ఇతర ఇండస్ట్రీస్ తోటి కూడా అభివృద్ధికి నిధులు సేకరించడంలో కూడా కృషి ఉంటే తప్ప మార్గాలు అన్నీ ఉంటాయని చెప్పని మాకున్నటువంటి అభిప్రాయం. చెప్పనా మన ఊర్లో పరిస్థితి ఎట్లుందో? ఊళ్ళో పరిస్థితి అంటే ముఖ్యంగా ఏ వాడకపోయినా ఏ లైన్కి తిరిగినా కూడా మాకు వచ్చే స్పందన ఏంటంటే అందరి నోట్లో నుంచి ఏమొస్తుందంటే జనార్దన్ రెడ్డిని గెలిపియాలి, జనార్దన్ రెడ్డి భారతమ్మ కత్తెర గుర్తుగా గెలిపియాలని ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటారు. ఎందుకంటే ఊరుకు ఆయన చేసిన సేవలు అసంటి. ఇంతకుముందుకు 2 సార్లు సర్పంచ్ చేసినా నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఓడిపోయినా కూడా జనాలకు పోయి మరీ తిరుగుకుంటూ ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిండు. అందుకే ప్రతి ఒక్కరూ జనార్దన్ రెడ్డికే ఓటేస్తామని అంటారు. ఊరు గతంలో సర్పంచ్ చేసిండు, 2 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఓడిపోయినా కూడా బయటికి వెళ్ళకుండా ఇప్పుడు కొంతమంది ఏముంటుంది, పోటీ చేస్తారు బయటికి వెళ్తారు,
ఓడిపోగానే మళ్ళీ ఊరు ముఖం చూడరు. కానీ పోటీ గెలిచినా ఓడినా జనాల మధ్యనే వండుకుంటూ మళ్ళీ ఒకసారి నాకు అవకాశం కావాలని జనాల ముందుకు వస్తుండు. అలాంటి నాయకుని గెలిపించుకోవాలని మేము కూడా తిరుగుతున్నాం, ప్రచారం చేస్తున్నాం. ఒక యూత్గా ఊళ్ళో పరిస్థితి ఎట్టటుంది మరి? యూత్ అభిమానం మొత్తం మన సమ్రెడ్డి జనార్దన్ రెడ్డి వైపే ఉంది. వారిది గుర్తు కత్తెర గుర్తు మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. ఇంతకుముందుకు 2 సార్లు ఓడిపోయిన సానుభూతి, అదేవిధంగా 3వసారి ఆయనకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని యువత కూడా అందరూ అనుకుంటారు. అంటే ఏమైనా గ్రామం మీద ఏమైనా అవగాహన ఉందంటారా? గ్రామం మీద అతనుకున్న అవగాహన ఇంకా ఏ అభ్యర్థికి కూడా లేదు. ఆయన ఉండేది ఊర్లోనే, ఊర్లో ఎక్కడెక్కడ బావులు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లో ఏది ఉంటుంది, ఆయనకు తెలిసినంత అవగాహన వేరే అభ్యర్థి కూడా ఎవరికి కూడా లేదు. చాలా గ్రిప్ ఉంది అతనికి. అయితే ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియా మీద బాగా పిల్లలకి యూత్కు అంత ఖరాబ్ అవుతారు, గింజాయి అని, అటువంటిది ఏమైనా దాని మీద దృష్టి చేస్తారంట. అలాంటి దాన్ని ముందుగా అరికట్టడానికి ఫస్ట్ ప్రయారిటీ అతను చూసుకుంటాడు. అలాంటిది తావు రానియకుండా చేస్తే బాధ్యత తను తీసుకుంటాడు. మంచి వ్యక్తిగా ఆయనకుంది. రాజకీయాలు ఎట్టున్నాయి? ఊళ్ళో బాగానే ఉన్నాయి, జోరు ఉంది. టీఆర్ఎస్ 3 పార్టీ, జనార్దన్ రెడ్డి భారతమ్మ గెలుస్తుంది, ఏం పీకలు లేకుండా. జనం ఎక్కువ. ఆయన ఊళ్ళో జర కొన్ని రోజులు చేసిండు ఇవరకు, అటు పంచాయతీలే కానీ ఏదే కానీ జర తీర్మానాలకు ముందు వచ్చేది. అందుకనే ఉత్సాహం ఎక్కువ జనం, ఉత్సాహం ఎక్కువ అయ్యా. ఏ పార్టీ చేస్తుండే? టీఆర్ఎస్ పరంగా మళ్ళీ మేము కమ్యూనిస్టులం, అది బీజేపీ అంతా ఒకటైనాం. ఈయనను గెలిపియాలన్న జిజ్జుతోటి ఒకటయ్యి చేస్తున్నాం. ఉంది. టీఆర్ఎస్ చేసిన సాండ్రోల సంది ఎవరు కమ్యూనిస్టులు ఉండే ఇంట్లోకి వచ్చిన సందిగా జోరుగా చేస్తుండు. ఉన్నది రాజకీయం జోరే ఉంది. మంచిగానే ఉంది అయ్యా, మంచిగానే చేస్తాడు. పని కూడా అందరికీ అందుబాటులో నడుస్తాడు. అన్ని వివరాలు ఎవరికన్నా ఆపత్తి ఉంటే కూడా ఏదో ఆడ పొద్దుందాకుండి కూడా చేస్తాడు. ఎక్కడ పోని ఎటు పోని చేస్తాడు. ఆయన పని అంతా జరుగు. ఆయనకు ట్రాక్టర్లు గీక్టాలు అంతా ఉన్నది, ఎవరికైనా ఆచరిస్తాడు. ఇక కాంగ్రెస్ అది జర ఎట్టనైనా జర మామూలుగానే అంతా పథకాలు మంచిగా ఇస్తారు కదా. ఏమి ఇవ్వలేదు అయ్యా, ఏమి ఇవ్వలేదు. అన్ని అనుడే కానీ ఇచ్చుడు ఏమి లేదు. మొన్న సీరియల్ ఏం సీరియల్ మొన్న వంచుండు, దసరా వంచ సీరియలు మొన్న వంచితే ఏంది ఓట్లు అనే పంచుకుండు. కానీ లేకపోతే ఎందుకు ఆయనతో కూడా వంచపోవు. రైతులకు కూడా పైసలు ఇస్తలేడు తొందరగా. ఒక పారి పింఛన్లు అయితే ఇస్తుర్రు అట్నే. అయ్యే అమ్మో అందరికి 4,000 ఏం లేవు, 4,000 ఇస్తున్నాడు. అయ్యే 2,000 ఆ ఇవరకు ఉన్నోళ్ళకే వస్తున్నాయి. కానీ అందరికి ఏం వస్తలేవయ్యా. ఏది లేదు, స్కూటర్ లేదు, గీటర్ లేదు, ఏమి ఇవ్వలేదు. ఇచ్చినాక ఇవ్వలేదని మనం ఎందుకు అబద్ధం ఆడతాం? ఇవ్వలేదు, ఏం చేయలేదు అని చెప్పిండు అన్ని, కానీ ఏం రాలే, ఏం చేస్తలేడు. ప్రజాపాలన కానీ మరి మంచిగా ఉందంటారు అందరూ. మరి అందరూ మంచిగా ఉందంటారు, మీరు అట్లా అంటారు. మరి ఇక మేము ఎందుకంటాం? ఇక అంతే గట్టి అంటారు. కానీ మేము ఒక్కలమంటే కడువలన్నా అనాలగా. అట్లా మేము ఒక్కలమంటే అంటుండు. చెవుడో వ్యతిరేకం ఉన్నోడు అందరూ అంటారా? అందరూ జనాన్ని అట్లా ఊరికనైనా తెలుసుకుంటే ఏమి ఇచ్చిండు అయ్యా? ఏం లేదు. ఇస్తాను 2,500 ఇస్తా అన్నాడు మనిషికి. అవి పోయినాయి ఏది లేదు అయ్యా అన్న. కానీ ఊరు ఏ పని చేస్తాను నేను తాళ్ళెక్కేది, కానీ ఇప్పుడు ఏం చేస్తలేనే. కరువు పని పోతాం. కరువు పని చేస్తే కరువు పని చేస్తాం పోయి. అట్లా వ్యవసాయం ఉంది. ఇస్తాడే గచ్చినాయి. ఇప్పుడు అప్పుడు ఇచ్చేది బాగానే, కానీ ఇప్పుడు ధర ఎక్కువ అయింది, అది ఇది అని ఇస్తలేడు. ఆ పాస్బుక్ పెట్టాలనంట, అది ఇది అంటుండు. ఈ పత్తి అమ్ముకున్న వాళ్ళకు ఆ పాస్బుక్లు ఎన్ని ఎకరాలు పెట్టామని అంటేనే రాణిస్తుండు వాళ్ళకు, లేకపోతే రాణిస్తలేరు. అవి అట్లా ఉంది. ఇప్పుడైతే పెద్దగా ఏమి అంత లేదు. చేయవలసిందే కానీ చేయలే, ఏం లేదు. ఇప్పుడు 2 ఏళ్ళ నడదాం వస్తుంది, 3 ఏళ్ళకి వస్తుంది. ఇవరకు సర్పంచ్ ఉండడానే ఈ అన్యాసాలు ఊరు సలగా ఉండేవనికన్నా చెప్పుకుంటానికి ఎవడన్నా ఆపత్తుందంటే చెప్పుకుంటానికి కూడా లేడు. లేకుండా అయ్యింది. ఎప్పుడో అప్పుడే చేస్తే ఇవరకు ఎవడో ఉండు మంచిగా నడుచు జర అదే ఉండు. రాష్ట్రంలో పశువులు లేవని పెట్టలేదంటుంది. మరి ఇక పశువులు లేవని మనకెరకనా? రైతులు వీళ్ళందరికీ ఉంటాయా పశువులు లేవని? ఎవరు అనుకోరు కదా. ఉన్నోడే అంటారు కానీ లేనోడు అయితే అన్నారు కదా. గట్లా కానీ అంత జనం ఏం చూస్తుంది? పశువులు ఉన్నాయి లేవని అంటారా? అట్లా
అంట ఉందయ్యా ఇప్పటి వరకు అయితే. సరే మంచిదా.